మంచిది ప్రియులారా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మార్చి ఒక వచనం మీరు, ఒక వచనం నేను చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయుల మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? తెలుగు కూడా చదువుతాం రావట్లేదు మీకు. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యన వెళ్ళుచూ ఉండెను. ఆయన ఒక గ్రామానికి వచ్చేసరికి 10 మంది కుష్ఠరోగులు దూరాన నిలిచి, యేసు ప్రభువా మమ్ములను కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. ఏమయ్యారు? శుద్ధులైరి. వారిలో ఒకడు తనను స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఎవరయ్యా అంటే సమరయుడు. అందుకు యేసు ప్రభు వారు ఏమన్నారయ్యా అంటే, శుద్ధులైన వారు 10 మంది కదా, మిగిలిన 9 ఎక్కడ ఉన్నారు? ఈ మనుష్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడును అగుపడలేదని చెప్పి, నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రయాణంలో సమరయ గలిలయ ప్రాంతాల గుండా నడుస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. నిజంగా కుష్ఠరోగులు 10 మంది యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా మమ్ములను కరుణించు ఏమని అడిగారండి? యేసయ్యా మమ్ములను, యేసు ప్రభువా మమ్ములను కరుణించు అని కేకలు వేశారు. వారు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నారు. కుష్ఠరోగం అనేది మన పాపం వలనో మన శాపం వలనో కుష్ఠరోగాన్ని మనం కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. ఆనాడు
పాత నిబంధన ప్రకారం కానీ క్రొత్త నిబంధన ప్రకారం కానీ కుష్ఠవ్యాధి వచ్చిన వారు వారిని గ్రామం వెలుపల వారు జీవించాలి. గ్రామంలో జీవించటం కుదరదు. గ్రామంలో జీవించటం కుదరదు. ఎందుకంటే వారు వెలివేయబడిన వారుగా ఊరి వెలుపల వారి జీవితాలు గడపవలసిన పరిస్థితి. ఈ 10 మంది కూడా ఊరి వెలుపల, ఎక్కడండి? ఊరి వెలుపల ఉన్నారు. వారి జీవితం ఎలా ఉందయ్యా అంటే దయానికంగా ఉంది. ఎవరి ఆదరణ నోచుకొని పరిస్థితి. వారి జీవితాల్లో ఊరి వెలుపల అనాథుల్లాగా వారు బ్రతకవలసిన పరిస్థితి. వారి జీవితాల్లో సరి అయిన తిండి లేక, సరి అయిన వస్త్రం లేక, సరిగా తలదాచుకోవటానికి నీడలేనటువంటి పరిస్థితి. వారి పరిస్థితిని మనం పరిశీలన చేస్తే ఘోరమైనటువంటి పరిస్థితి. అందరూ ఉండి కూడా వెలివేయబడిన స్థితి. అలాంటి స్థితి కలిగి వారు ఎక్కడున్నారయ్య అంటే ఊరి వెలుపల ఉన్నారు. ఎక్కడున్నారండి? ఊరి వెలుపల ఉన్నారు. ఊరి వెలుపల ఉండి ఆ గ్రామానికి సమీపిస్తూ ఉండగా వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి దూరంగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారండి? దూరంగా నిలబడి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని వారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు వారిని కరుణించినటువంటి యేసు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకొనుడి అని వారితో చెప్పాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రభు కరుణా సంపన్నుడని, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడని, కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడని మరొకసారి ఇక్కడ ప్రభు కరుణా సంపన్నుడుగా ప్రత్యక్షమయ్యాడు. వారిని కరుణించి వారితో చెప్పాడు, మీరు యాజకునికి కనుపరుచుకోండి. ఎవడైనా కుష్ఠవ్యాధి స్వస్థత నొందితే, వాడు బాగుపడితే మొదట యాజకునికి కనుపరుచుకోవాలి. ఎవరికండి? యాజకునికి కనుపరుచుకోవాలి. వారితో ప్రభు చెప్పగానే ఆ 10 మంది వెళ్ళుచూ ఉండగానే మార్గమధ్యంలో వారు స్వస్థత నొందారు. యేసయ్య మాట ప్రకారం చేసినప్పుడు వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆమేన్. వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశాడు. వారి జీవితాల్లో ఆ యొక్క కుష్టి రోగము నుండి విడిపించి వారిని స్వస్థ సిక్తులుగా చేస్తే వారు ఏం చేశారో తెలుసా? యాజకుని కనపరుచుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయారు. కానీ ఆ 10 మందిలో ఒకడు మాత్రం మార్గమధ్యములో వెళుతూ ఉండగా స్వస్థ సిక్తుడయ్యాడని తెలుసుకుని, తన రోగం నుంచి విడుదల పొందాడని, స్వస్థత కలిగిందని అతడు చూసుకున్నప్పుడు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడట. ఆమేన్. ఏం చేశాడని? దేవుని మహిమపరిచాడు. దేవుని మహిమపరిచి పరుగున ఎక్కడికి వచ్చాడో తెలుసా? యాజకుడి దగ్గరికి రాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలిపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలిపడిన వాడుగా ఉన్నాడు. ప్రభు చూశాడు. అరే, 10 మంది స్వస్థత పొందారు, కానీ తిరిగి వచ్చిన వాడు ఒక్కడే. ఎంతమంది అండి? 10 మంది స్వస్థత నొందారు, కానీ తిరిగి వచ్చింది ఒక్కడే. కృతజ్ఞత స్తుతి చెల్లించింది ఒక్కడే. ఈ రోజున మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభువు ప్రశ్నించాడు. ఇక్కడ ప్రియులరా, మీరు చూస్తే వాడు సమరయుడు.
ఎవరండి? వాడు సమరయుడు. అంతేకాదు, అతడు అన్యుడు. ఎవరండి? అన్యుడు. అతడు అన్యుడు. అన్యుడు తప్ప దేవుని పరచుటకు తిరిగి వచ్చిన వాడు ఒక్కడు కూడా అగపడలేదని యేసుక్రీస్తు ప్రభువారు వాపోయాడు. ఈ రోజున ఈ ఉపమానాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, మన జీవితంలో కూడా పాపం అనే కుష్టి రోగము మన అందరి జీవితాల్లో ఉండగా దేవుడు మనల్ని తన కలువరి శిలువ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. ఆమేన్. పవిత్రపరిచాడు. ఈ రోజున మనల్ని కూడా ఆయన పాపం అనేటువంటి కుష్టి రోగం మన మీద ఉన్నప్పుడు ఆయన మన మీద జాలి చేసుకుని ఆయన ఏం చేశాడో తెలుసా? పాపము నుండి మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. ఆ పాపాన్ని బట్టి సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకున్నాం. మనకున్నటువంటి పాప లక్షణాలను బట్టి మనకి సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకున్నాం. సమాజంలో వెలివేయబడిన స్థితి, అందరూ మనల్ని తృణీకరించిన స్థితి, మన పాప స్థితిని బట్టి అందరూ కూడా మనల్ని తృణీకరించినటువంటి పరిస్థితి. పాపములో ఉన్నప్పుడు మనల్ని చూసి అందరూ అసహించుకున్నారు. మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు మనవారే మనల్ని తృణీకరించిన వారుగా ఉన్నారు. నీ పాపాన్ని బట్టి అందరూ ఉండి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి అనుభవించిన దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పాపాన్ని బట్టి నీవు అనుభవించినటువంటి దుస్థితి, దీనస్థితి నువ్వు గుర్తుంచుకో. నీ పాపం వలన, నీ పాపము యొక్క ఆ యొక్క వ్యసనాల వలన నీ జీవితంలో, కుటుంబంలో కరువు, తినటానికి సరి అయిన తిండి లేని పరిస్థితి, కుటుంబంలో ఐక్యత లేని పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి. ఈ రోజున నీ జీవితంలో నీ పాపాన్ని బట్టి నీ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాంటి స్థితి నుండి ప్రభువు నిన్నేం చేశాడో తెలుసా? పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను శుద్ధినిగా చేస్తే మరలా సమాజంలో కలవటానికి, మరలా నీవు గౌరవాన్ని అనుభవించటానికి, ఈ రోజున మరలా నీ బంధుమిత్రాదులతో కలిసే గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహిస్తే, ఇప్పుడు ఆ భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఇక్కడ 10 మంది కుష్టి రోగులు, 10 మంది కూడా సమాజం చేత వెలివేయబడిన స్థితి, రక్త సంబంధికుల చేత వెలివేయబడిన స్థితి, సరి అయిన తిండి లేదు, సరి అయిన వస్త్రధారణ లేదు, సరి అయిన కాపుదల లేదు, సరి అయిన భద్రత వారి జీవితాల్లో లేదు. అలాంటి దయానికమైనటువంటి స్థితి నుండి దేవుడు విడిపిస్తే కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఏం లేనివారుగా ఉన్నారండి? కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఈ రోజున సంఘములో, నీ జీవితంలో ప్రభువు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు క్రీస్తు ప్రభువారు నీ రక్షకుడుగా లేనప్పుడు, నీవు క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడుగా నువ్వు స్వీకరించినప్పుడు, ఆయన నీ పాపములను ఆయన రక్తంతో కడగనప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? సమాజంలో వెలివేయబడిన స్థితి, సమాజము ద్వారా అవమానించబడిన స్థితి,
నీ జీవితంలో నువ్వు గమనించు, నువ్వు పాపములో ఉన్నప్పుడు నీ వారు సైతం నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడనటువంటి పరిస్థితి, అందరూ దూరమైన పరిస్థితి, అందరూ ఉండి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటో తెలుసా? నీ పాపం. నీ పాపం యొక్క పర్యవసానము ఏం చెయ్యా అంటే, అందరూ ఉండి కూడా ఎవరు లేని వానిగా నువ్వు బ్రతికిన అనుభవాలు ఈరోజున గమనిస్తున్నావా? అలాంటి దయానికమైన స్థితి నుండి ప్రభు నిన్ను విడిపించాడుగా, సంఘములో చేర్చాడుగా, పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహములో చేర్చాడుగా. నీ కృతజ్ఞత ఉందా? ఏ స్థితి నుండి విడుదల పొందావో, ఏ భయంకరమైన పాపపు స్థితి నుండి విడుదల పొందావో, ఏ భయంకరమైన వ్యసనాల నుండి నువ్వు విడుదల పొందావో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మీ కుటుంబ వ్యవస్థ విడుదల పొందిందో గుర్తుందా? గుర్తుంటే నువ్వేం చేస్తావో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడుగా ఉంటావు. కృతజ్ఞత కలిగిన దానిగా నీవు ఉంటావు. ఈ రోజున సంఘంలో ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున ఉపవాస కూడికకు రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత అనుభవం లేదు. ఏ అనుభవం లేదండి? కృతజ్ఞత అనుభవం లేదు. దేవుడు ఏ స్థితి నుంచి విడిపించాడో, ఏ వ్యసనాల నుంచి విడిపించాడో, ఏ దారిద్ర్యాన్ని నుంచి విడిపించాడో, ఏ రోగము నుండి విడిపించాడో, ఏ యొక్క కష్ట సమయంలో అపాయకరమైన స్థితిలో నుండి నిన్ను విడిపించాడో, ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. కృతజ్ఞత లేనివాడుగా, కృతజ్ఞత లేనిదానిగా ఉంటున్నావు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభుని వేడుకున్నది ఎంతమందో తెలుసా? 10 మంది. 10 మంది కుష్టి రోగం నుండి విడుదల పొందాలని, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. వారిపై జాలి చూపిన దేవుడు, వారిపై కరుణ చూపిన దేవుడు వారితో చెప్పాడు, మీరు వెళ్ళండి, యాజకునికి మిమ్ములను మీరు కనుపరుచుకోండి అని చెప్తే, మార్గమధ్యంలో వారు వెళుతూ ఉండగానే, యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచి వారు వెళుతూ ఉండగానే వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఏం చెయ్యంటే, వారి కుష్టి రోగం నుండి వారు విడుదల పొందారు. ఏం పొందారండి? విడుదల పొందారు. కానీ విడుదల పొందిన వారు ఎంతమంది యేసయ్య దగ్గరకు వచ్చారు? ఎంతమంది యేసయ్య దగ్గరకు వచ్చారు? ఎంతమంది కృతజ్ఞత స్తుతి చెల్లించారు? ఎంతమంది కృతజ్ఞులై ఆయన పాదాల దగ్గర, ఆయన పాదముల యొద్ద కూర్చున్న వారుగా ఉన్నారు. ఈ రోజున మీరు గమనించండి, ఆ రోజున కుష్ఠరోగులు 10 మంది, కానీ వచ్చింది ఎవరో తెలుసా? ఒక్కడే. ఎంతమంది చెప్పండి? ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడు కూడా ఎవరయ్యా అంటే సమరయుడు. సమరయుడు అంటే అన్యుడు. ఎవరండి? అన్యుడు. అన్యుడికి కృతజ్ఞత ఉంది, కానీ క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ జీవితంలో, పుట్టు క్రైస్తవం అనుకుంటున్నా అని చెప్పబడుతున్న నీ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత భావం నీ జీవితంలో ఉందా? ఉంటే ఎక్కడుంటావు తెలుసా? యేసు పాదాల దగ్గర ఉంటావు. ఎక్కడుంటావు చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాడు. కృతజ్ఞత లేని వారు అట్నుంచి అటే వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కూడా దైవికమైన స్వస్థతలు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు భయంకరమైన క్రూరమైన స్థితి నుంచి విడిపిస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాడుగా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు విడుదల పొందారుగా.
పాపము నుండి విడుదల పొందారు, లోకము నుండి విడుదల పొందారు, వ్యసనాల నుండి విడుదల పొందారు, అనారోగ్యాల నుండి విడుదల పొందారు, సమస్యాత్మకమైన జీవితాల నుండి విడుదల పొందారు. విడుదల పొందిన మీ జీవితాల్లో కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? జీవితాంతం కృతజ్ఞుడివై బ్రతకవలసిన నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని మహిమ పరుస్తున్నావా? ఈ రోజున క్రైస్తవులే కానీ ఏం లేదో తెలుసా? కృతజ్ఞతాస్తుతులే. ఏం లేదండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. తమ మనస్సులో దేవునికి సోటినియ్య నొల్లకపోయిరి గనుక 27వ వచనం చూడానా? రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదనల చేత వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏమయ్యారట? జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. దేవునిగా మహిమపరచకుండా వారు దేవునిగా ఎరగకుండా ఏం చేశారో తెలుసా? దేవుని ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ వ్యర్థల్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? కృతజ్ఞత లేనివారుగా బ్రతుకుతున్నారు. ఏం లేనివారుగా బ్రతుకుతున్నారు? కృతజ్ఞత లేనివారుగా బ్రతుకుతున్నారు. ఎన్నో భయంకరమైన సమస్యల నుండి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల నుండి, ఎన్నో దుఃఖకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని విడిపిస్తే, ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని దేవుడు మనల్ని విడిపిస్తే, అనారోగ్యాల నుండి, అప్పుల నుండి, అసమానత నుండి దేవుడు విడిపిస్తే ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారండి? ప్రభు అడుగుతున్నారు, మిగిలిన 9 మంది ఎక్కడా? ఏమడుగుతున్నాడు? మిగిలిన 9 మంది ఎక్కడ? ఈ రోజున నిన్ను కూడా ప్రభు ప్రశ్నిస్తున్నారు. నీ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏ పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించాడో, మరి మిగిలిన వారు ఏరి ఎక్కడ ఉన్నారు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. వారు ఎందుకు రాలేదో తెలుసా? దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచని హృదయాలు. ఒక విధంగా చెప్పాలి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడి ఉంది అక్కడ? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా నామము, నా మహిమ నిమిత్తము నేను సృజించాను. దేవుడు మనిషిని ఎందుకు సృజించాడో తెలుసా? ఆయన మహిమపరచటానికి. ఏం చేయటానికి? ఆయన మహిమపరచటానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మహిమపరచట్లా.
ఆయన ఘనపరచట్లా. మహిమపరిచేవాడు ఎలా మహిమపరుస్తాడు? కీర్తనలతో. దీంతో స్తుతి ఆరాధనతో. మరి ఈ రోజున పాటలు పాడే దొరలేమో పాటలన్నీ అయిపోయినాక వస్తున్నారు. ఆరాధన చేసేవాళ్ళేమో పాటలన్నీ అయిపోయినాక వస్తున్నారు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. వారి వారి క్రియలను బట్టి దేవుడు ఏర్పాటు చేస్తాడు. రోజున గమనించండి, దేవుడు నిన్నెందుకు సృష్టించాడు? మట్టిని మనిషిగా మలిచి ఆయన రూపాన్ని ఇచ్చి ఆయన జీవాత్మను మనలో ఎందుకు ఊదాడయ్యా అంటే, ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడయ్యా అంటే, ఆయనను మహిమపరచటానికి. ఆయనను మహిమపరచటానికి. మన్ను ఆయనను స్తుతించదని, సజీవులే ఆయనను స్తుతిస్తారని మనల్ని సజీవుల దేశంలో ఉంచాడు. ఆయన ఎందుకు మనల్ని బ్రతికి ఉంచాడో నువ్వు గుర్తిస్తే, నిన్ను ఇంకాను ఆయుష్మంతుడుగా, ఆరోగ్యవంతుడుగా, క్షేమంగా నిన్నెందుకు ఉంచాడో నీకు తెలిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన మహిమపరుస్తావు. మనిషిని సృజించింది దేవుడు ఎందుకయ్యంటే ఆయన మహిమ కొరకు. ఎందుకు చెప్పండి? ఆయన మహిమ కొరకు. మహిమపరచవలసిన వారు ఏమయ్యారో తెలుసా? దేవునిగా ఎరిగి కూడా ఆయన మహిమపరచలేదట. అక్కడ రాయబడిన మాట రోమపత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, వారి అవివేక హృదయము అంధకారమైంది. ఏమైందండి? దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పోగొట్టుకుని అవివేకంతో ప్రవర్తిస్తూ అంధకారం అయిపోతున్నారు. ఏమైపోతున్నారండి? అంధకారం, చీకటిమయమైపోతుంది వాళ్ళ బ్రతుకులో. ఈ రోజున నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకో. వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని మహిమతో నింపబడవలసిన నీవు ఒక వెలుగు సంబంధిగా, నీవు ప్రకాశించే ఓ జ్యోతిగా, నీవు సమాజంలో కనబడవలసిన సంఘంలో ఉండవలసిన ఏమవుతున్నావు? నీ అంధకారమైనటువంటి మనసుతో, నీ అవివేకమైన హృదయంతో నువ్వేమైపోతున్నావు తెలుసా? అంధకారంతో నింపబడుతున్నావు. దేంతో నింపబడుతున్నారు? అంధకారంతో నింపబడుతున్నారు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మానవుని ఎడల ఏంటయ్యా అంటే, ఆయన ఎందుకు సృజించాడయ్యా అంటే మనిషిని ఆయనను మహిమపరచటానికి. ఆయన మన జీవితంలో ఏం చేశాడు? ఎన్నో ఘనకార్యాలు చేశాడు. ఊహకందని కార్యాలు, చెప్పన సౌఖ్యం కాని మేలులతో మనల్ని తృప్తిపరిచాడు. మరి మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎంతటి కృతజ్ఞత భావాన్ని వెల్లడిపరుస్తున్నాం దేవుని సన్నిధిలో. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఏం చేస్తాడట? మార్గంని, దేవుని రక్షణను కనుపరుచున్నట్లు వాడు మార్గమును స్థిరపరుచుకున్నాను. మనల్ని దేవుడు ఎందుకు బ్రతికుంచాడయ్యా అంటే స్తుతి యాగం చేస్తావని. ఏ యాగం? చెప్పండి. నిన్ను స్వస్థపరిచాడంటే ఎందుకో తెలుసా? దేవుని స్తుతిస్తావని. నిన్ను సమస్యల నుండి విడిపించాడంటే ఎందుకో తెలుసా? ఆయన స్తుతిస్తావు అని. ఈ రోజున నీ రోగం నుండి దేవుడు నిన్ను విడిపించాడంటే కారణం ఏంటి? నువ్వు ఆయన స్తుతిస్తావు అని. సమస్యల నుండి విడిపించాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన స్తుతిస్తావు అని. ఈ రోజున నిన్ను సజీవుల దేశంలో ఉంచాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన స్తుతిస్తావని. ఏం చేస్తావని?
కానీ మరి నీకు కృతజ్ఞత భావం ఉందా? కృతజ్ఞత భావం ఉందా? ఆ 9 మంది లాగానే రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, మరలా దేవుని వైపు చూడట్లా, మరలా దేవుని సన్నిధి అలా ఆదివారమే కనపడతాం. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? లోకము నుండి నిన్ను ప్రత్యేకపరిచాడంటే, పాపము నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు అంటే నువ్వు ఆయనకి స్తుతి యాగం చెల్లిస్తావు అని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన నిన్ను విడిపించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన ఎందుకు నిన్ను విడిపించాడో, ఎందుకు నిన్ను బ్రతికించాడో, ఎందుకు నిన్ను ఇంకనూ సజీవుల దేశంలో ఉంచాడో నువ్వు గుర్తించకుండా నీ అవివేక హృదయంతో అంధకారం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? అంధకారం అయిపోతున్నావు. ఈరోజు నా ప్రభు కూడా అడుగుతున్నాడు, 10 మంది స్వస్థసిక్తులయ్యారు కదా, స్వస్థత నొందారు కదా, మిగిలినటువంటి 9 మంది ఎక్కడ? మిగిలిన 9 మంది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఈ 9 మందిలో ఎవరో తెలుసా? ఈ 9 మంది ఎవరు? ఇక్కడ ఈ వ్యక్తి గురించి ఇంత వివరంగా రాయటానికి కారణం, సమరయుడు అన్నాడు ఒకసారిన, మరో వచనంలో అన్యుడు అన్నాడు. ఏమన్నాడండి? అన్యుడు అన్నాడు. అంటే ఆయన అన్యుడైనప్పుడు వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళెవరండి? క్రైస్తవులు. ఎవరండి? క్రైస్తవులు, యూదులు. వీరు ఇశ్రాయేలీలే. కానీ ఏమయ్యారో తెలుసా? కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఏం లేని వారుగా ఉన్నారు? కృతజ్ఞత లేని వారుగా ఉన్నాడు. నిజంగానే మీరు చూడండి, ఒక అన్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడు వెంబడించే విధానం వేరేగా ఉంటుంది. పుట్టి క్రైస్తవుడు అని చెప్పుకునే వాడి జీవితంలో భక్తి కానీ, విశ్వాసం కానీ, వెంబడించటం కానీ, దేవుని మందిరానికి వస్తం కానీ, పరిచర్య చేయటం కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఒక గర్వం, మేము పుట్టి క్రైస్తవులు కదా అని. అందుకే వీరి అవివేక హృదయం అంధకారం అయిపోతుందంట. ఏమైపోతుందండి? అంధకారం అయిపోతుందంట. అంధకారం అయిపోతుందంట. ఈ రోజున చూడండి, అన్యజనుడు రక్షణ పొందినప్పుడు ఆ అన్యజనుడుకున్న విశ్వాసం, ఆ అన్యజనుడుకున్న కృతజ్ఞత భావం, అన్యజనుడుకున్న భయం, అన్యజనుడు వెంబడిస్తున్న విధానం, అన్యజనుడు చేస్తున్నటువంటి పరిచర్య విధానం కానీ, అన్యజనుడు కృతజ్ఞతగా ఇస్తున్నటువంటి దేవునికి ఇచ్చే కానుక కానీ క్రైస్తవుడు ఇస్తాడా? క్రైస్తవుడు నడుస్తాడా? రోజున క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, పేరుకు మాత్రమే. కానీ ఈ క్రైస్తవులో ఏం లేదు తెలుసా? కృతజ్ఞత భావం లేదు. ఏం లేదండి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించాడో, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను రక్షించాడో. ఒక విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు, ఒక నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు, ఒక వ్యభిచారిగా ఉన్నప్పుడు, ఒక త్రాగుబోతుగా ఉన్నప్పుడు, ఒక లోక సంబంధిగా ఉన్నప్పుడు, ఆ పాపములో నువ్వు కూరిగిపోయినప్పుడు ఆ పాపము నుండి నిన్ను విడిపించి సమభూమి మీద నీ పాదములో నిలబెట్టాడు. ఆమేన్. ఆ దొంగ ఊవిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాడు ప్రభు. లేవనెత్తి ఏం చేస్తాడో తెలుసా? నీ పాదములను సమభూమి మీద నిలబెట్టాడు. మరి ఈ రోజున నీ కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? ఆయన ఎందుకు సృజించాడయ్య అంటే ఆయన మహిమపరచటానికి. ఎందుకు? మహిమపరచటానికి. అసలు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో కృతజ్ఞత ఆటోమేటిక్గా అదే వచ్చేద్దు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోగా నీ అవివేక హృదయం నిన్నేం చేస్తుందో తెలుసా?
అంధకారంతో నింపుతుంది. దేంతో నింపుతుందండి? అంధకారంతో నింపుతుంది. నా ప్రభు వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, దేవుని పిల్లలమైన మనం, పౌలు అపోస్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. ఈ రోజున మనం తిన్నా తాగినా ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. మరి నువ్వు క్రైస్తవుడు అయితే, ఆయమన్న క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా రక్షింపబడిన అనుభవాలు నీలో ఉంటే, ఒక ఆత్మీయుడు అయితే నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే, నువ్వు తిన్నా తాగినా అది దేవుని మహిమార్థమై నువ్వు తినాలి, దేవుని మహిమార్థమై నువ్వు త్రాగేవాడుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్నాడు, మీరేమి చేసినా, ఏమంటున్నాడండి? మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. ఎవరి మహిమ కొరకు? మనం పాట పాడేమంటే మనకు మహిమ రావాలి, ప్రసంగం చెప్పామంటే మనకు మహిమ రావాలి, సాక్ష్యం చెప్పామంటే మనకే మహిమ రావాలి, దేవుని కాదు. రోజున దేవుని పిల్లలుగా ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి మీరు భోజనం చేసినా పానము చేసినా మీరేమి చేసినా కూడా దేవుని మహిమార్థమై చేయాలి. ఆమేన్. ఎవరి మహిమార్థమై? దేవుని మహిమార్థమై చేయాలి. ఈ రోజున ఎంతమంది దేవుని మహిమను వెతుకుతున్నారంటే, మీరు చేసే క్రియల్లో దేవుని మహిమని ఎంతగా వెతుకుతున్నారు, దేవునికి మహిమ రావాలని ఎంతగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు అదే అడుగుతున్నాడు, మిగిలిన 90 ఏమయ్యారు? మిగిలిన 90 ఏమయ్యారు? వారికి లేదా కృతజ్ఞత భావం? వారిని నేను స్వస్థపరచలేదా? వారిని నేను విడిపించలేదా? వారి జీవితాల్లో మరలా సమాజంలో చేరేటువంటి లేకపోతే రాజులైన యాజక సమూహంలో చేరే భాగ్యాన్ని నేను వారికి కలగచేయలేదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తాం? ఆ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్తాం? దేవుని మహిమ కొరకు సమస్త కార్యాలు మనం చేసేవారుగా ఉంటున్నామా? వాళ్ళు 10 మంది అంతకుముందు వాళ్ళ జీవితం ఏంటండి? ఊరి వెలుపల ఉన్నారు. ఎక్కడున్నారు? ఊరి వెలుపల ఉన్నారు, అనాథల్లాగా ఉన్నారు. ఆహారం లేక ఎవరన్నా భిక్షం వేస్తే అది తింటూ బ్రతికిన వారుగా ఉన్నారు. ఎవరన్నా కనికరం కలిగి వారికి ఆహారం పెడితే అది తింటూ బ్రతికారు. ఆ ఊరి వెలుపల ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దయానీకంగా ఉందండి. వారయన్నీ మర్చిపోయారు. అయ్యో, తినటానికి తిండి లేక చచ్చానే, అయ్యో ఆయమన్న వస్త్రాన్ని ధరించలేకపోయానే, తల దాచుకోవడానికి నీడలేని పరిస్థితే, అయ్యో నా జీవితంలో ఎంత దుర్భరమైనటువంటి బ్రతుకు నుండి ప్రభు నన్ను విడిపించాడు అన్న కృతజ్ఞత భావం లేదండి. కృతజ్ఞత భావం లేదు. కానీ ఒక అన్యజనుడికి ఉంది. ఎవరికండి? ఒక అన్యజనుడు తిరిగి వచ్చాడు, దేవుని మహిమపరిచాడు. ఆయన పాదముల యొద్ద, ఎక్కడ? ఆయన పాదముల యొద్ద సాగిలి పడిపోయాడు. ఏం చేశాడండి? ఆయన పాదముల యొద్ద సాగిలి పడిపోయాడు. అతడెవడంటే అన్యజనుడు. ఎవరండి? అన్యజనుడు. అన్యజనుడుకున్న భక్తి నీకుందా? అన్యజనుడు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? అన్యజనుడిలో ఉన్న భయం నీలో ఉందా? కారణం ఏంటంటే, నాకంతా తెలుసు. ఏం తెలుసు?
నీ అవివేక హృదయం నిన్నేం చేస్తుందో తెలుసా? అంధకారమయమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. అన్నీ తెలుసు అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు? చదవండి మళ్ళీ ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదన యందు వ్యర్థులై అంధకారమయ్యను తాము జ్ఞానులమని చెప్పుకుంటూ ఏమయ్యారంట? బుద్ధిహీనమైనటువంటి క్రియలు చేస్తున్నారు. జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ బుద్ధిహీనులయ్యారంట. ఏమయ్యారు? బుద్ధిహీనులయ్యారట. ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, కృతజ్ఞత అనుభవం లేని బ్రతుకులు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నాడు, మిగిలిన 90 ఎక్కడ? మిగిలిన 90 ఎక్కడండి? మిగిలిన 90 ఎక్కడ? పౌలు అపోస్తుడు అంటున్నాడు, మీరేమి చేసినా తినినను త్రాగినను దేవుని మహిమార్థమై చేయాలి. ఒక క్రైస్తవుడు చేయవలసింది ఏంటి అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవుడు ఏ పరిస్థితుల నుండి మనల్ని విడిపించాడో, దేవుడు ఏ పరిస్థితుల నుండి మనల్ని కాపాడాడో, ఏ పరిస్థితుల నుండి మనల్ని విడిపించాడో గుర్తుంటే కృతజ్ఞత భావం ఉంటుంది. వారు ఏమీ పట్టించుకోవాలా. ఒకప్పుడు వెలివేయబడినప్పుడు ఏడ్చారు, అయ్యో ఎంత దీనస్థితి, అందరూ ఉండి ఏమీ లేని వారుగా ఊరి వేపులో బ్రతుకుతున్నామే, ఊళ్ళోకి మేము వెళ్ళటానికి స్వస్థత బాగుండు అని ఎంతగానో ఏడ్చారు వాళ్ళు. చాలని తిండి, ఎండలో మలమల మాడిపోతూ తలదాచుకోవటానికి కూడా నీడలేనటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ ఆ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తే వారు యేసయ్యను మరలా జ్ఞాపకం చేసుకోలేదండి. ఆయన దగ్గరికి రాలా, ఆయన కృతజ్ఞత స్తుతి చెల్లించాల. అందుకే ప్రభు అడుగుతున్నాడు, మిగిలిన వారు ఏమైపోయారు? కృతజ్ఞత భావం కలిగి నా పాదముల యొద్ద సాగిలపడిన వాడు ఒక అన్యజనుడు. ఎవరండి? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఏమని ఉందో తెలుసా? మొదట అన్యజనులకి రక్షణ పొందుతారట. మొదట వేశ్యలు, మొదట సుంకరులే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారట. ఎందుకంటే వారు దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని వారు తలంచుకుని, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ రోజును కూడా ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించలా. వారు అంగీకరిస్తే అన్ని జనులకు ప్రవేశం లేదు. వారు అంగీకరించినంత కాలమే అన్ని జనులు ఆయన రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఉంది. అరే వాళ్ళు ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆ రోజున ఇక అన్ని జనులకు ప్రవేశం ఉండదు, అన్ని జనులకి ప్రవేశం ఉండదు. ఆత్మీయులమైన మనం కూడా గుర్తించాలి, ఈ రోజున మనం కృతజ్ఞత భావం కలిగి ఉన్నామా లేదా? ఇంకొక మాట చదువుతారా? కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. 14-15 వచనాలు. దేవునికి స్తుతియాగం చేయుచు మహోన్నతునికి
మీ మ్రొక్కుబడులు చెల్లించుడి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడండి? దేవునికి స్తుతియాగము చేయుచు మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరచెదవు. దేవుడు నిన్ను ఆపత్కాలంలో విడిపించాలి అంటే మొదట నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు చేసిన మేలులన్నిటినీ తలపోసి నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి స్తుతి యాగం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మరి మనం స్తుతి యాగం చేస్తున్నామా? ఏమండి, స్తుతి యాగం చేస్తున్నామా? నీవు దేవుడు చేసిన మేలులను మర్చిపోయి కృతజ్ఞత స్తుతి చెల్లించకుండా నీ జీవితంలో నువ్వు బ్రతికితే మరలా ఆపద అవుతుంది. ఏమవుతుంది? ఆపద వచ్చినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నేను చేసిన మేలు నువ్వు గుర్తులేదు, కానీ ఇప్పుడు ఆపద రంగానే ప్రభువా అని నా దగ్గరకు వచ్చేస్తావా? రానే, నీకు ఆపద రావాలని నేనే ఏం చేశాను తెలుసా? కంచె తీసాను అంటాడు. ఏం తీసాను అంటాడు? కంచె తీసాను అంటాడు. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నాకు స్తుతి యాగము చెల్లిస్తే, ఏం చెల్లిస్తే? నీవు నాకు స్తుతి యాగము, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలములు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తుతి యాగం చేసి ఆయనకు మ్రొక్కుబడులు చెల్లించినప్పుడు, మహోన్నతునికి మ్రొక్కుబడులు చెల్లించినప్పుడు దేవుడు ఏం చేస్తాడట తెలుసా? మన ఆపత కాలంలో మనల్ని విడిపించేవాడుగా ఉంటాడట. నీవు కృతజ్ఞత లేనివాడుగా ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తాడా? కృతజ్ఞత భావం నీకు లేకపోతే, స్తుతియాగం చెల్లించకపోతే దేవుడు నిన్ను ఎలాగా రక్షిస్తాడు? ఆపద కాలంలో ఎలా నిన్ను రక్షిస్తాడు? నీ కుటుంబ పరిస్థితుల నుండి ఎలా విడిపిస్తాడు? రోజున క్రైస్తవ జీవితాల్లో అదే జరుగుతుంది. ఏమండి, మందిరానికి వస్తున్నాం కానీ కృతజ్ఞత భావం లేదు. దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధించే అనుభవం లేదు. వస్తావు, నామకార్థంగా కూర్చుంటావు. కొంతకాలం కొంత సమయం దేవుని మందిరంలో గడపాలి కదా అని ఏదో నామకార్థంగా సమయాన్ని గడిపేసి వెళ్ళిపోతాం. ఆపదవుతుంది. అప్పుడు దేవుడు కూడా నిన్ను చూసి చూడనట్టుగానే ఉంటాడు. కానీ స్తుతి యాగం చేసేవాడిని, మ్రొక్కుబడులు చెల్లించేవాడికి దేవుడు చెప్తున్నాడు, నీ ఆపత్కాలంలో నాకు మొరపెడితే నీ ఆపదల నుండి నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని విడిపించింది ఎందుకో తెలుసా? మహిమపరచడానికే. ఆయన నీ నుండి కోరుకునేది ఆస్తులు, అంతస్తులు ఆయన కోరుకుంటలా. ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధిస్తావేమో అని చూస్తాడు. స్తుతి యాగము చేస్తావేమో అని ప్రభు చూస్తాడు. ఆయన నీ నుండి కోరుకునేది అదేగా. ఆయన ఎక్కడుంటాడండి? స్తుతుల సింహాసనం మీద. ఎక్కడ? పరలోకంలో కెరూబులు షెరూపులు ఏం చేస్తూ ఉంటారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వారి యొక్క స్తుతుల పైన ఆసీనుడై ఆయన కూర్చుంటాడు. ఈ రోజున మనిషిని సృజించింది కూడా ఎందుకంటే ఆయన మహిమపరచడానికి. ఎందుకండి? ఆయన్ని మహిమపరచడానికి, స్తుతియాగం చేయటానికి.
కానీ మనిషి ఎలా ఉంటున్నాడో తెలుసా? దేవుని మందిరంలో కూడా మౌన వ్రతం వహించిన వాడిలాగా మౌనంగా కూర్చుంటారు కొంతమంది. వాళ్ళని చూసి దేవుడు సంతోషించడం, వాళ్ళని చూసి దేవుడు సంతోషించడండి. వీళ్ళు ఎందుకు రక్షించానురా బాబు, కృతజ్ఞత లేదు, ఒక స్తుతి యాగం లేదు, చచ్చిపోయిన వాళ్ళలాగా మౌనంగా. సచ్చినోడు ఎలా ఉంటాడు? మాట్లాడరే. మృతులును మౌన వ్రతంలో ఉన్న వారు ఆయనను స్తుతించరట. మరి నీవు ఎలా ఉన్నావు? దేవుని మందిరంలో మౌన వ్రతమా నీది? దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? స్తుతియాగం. ఏంటండి? స్తుతియాగం. దేవుడు నీ నుండి కోరుకునేది స్తుతియాగం. మరి ఆ స్తుతియాగం చేయకుండా వచ్చి కొంచెం కూర్చుని వెళ్ళిపోతే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు మహిమపరుస్తాడా? దేవుడు నీ జీవితంలో విడుదల చేస్తాడా? నీ ఆపత్కాలంలో నిన్ను ఎలా ఆదుకోవాలని మనసు వస్తుందానికి? ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, స్తుతియాగం చేసి మొక్కుబడులు చెల్లిస్తే వారి ఆపత్కాలంలో వారు మొర్రపెట్టగానే వారిని విడిపిస్తాడు. ఆయన చెప్తున్నాడు, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. మరి ఈ రోజున మన జీవితాల్లో ఏదండి కృతజ్ఞత భావం? ఏది కృతజ్ఞత భావం? ఏది? స్తుతియాగం చేయాలి మనం. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుచున్నాడని అదే అధ్యాయం కింద వచనంలో, ఆఖరి వచనంలో, 23వ వచనంలో ప్రభువు రాసి ఉంచాడు. మరి నీ స్తుతియాగం చేయకపోతే ఎక్కడ దేవుని మహిమపరుస్తున్నావు? ఎక్కడ ఘనపరుస్తున్నావు? స్తుతుల మూలంగా దేవుడు నీకు ఒక దుర్గాన్ని నిర్మిస్తాడు. నీ స్తుతుల మూలంగా నీ సాతాను యొక్క ప్రాకారాలని పడగొడతాడు. అన్నీ తెలిసి కూడా నువ్వు స్తుతించట్లేదంటే, స్తుతియాగం చేయట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీకు నీవుగానే సాతాను నువ్వు ప్రాకారం కట్టుకో, నువ్వు నా కుటుంబం చుట్టూ ఒక పెద్ద ప్రాకారం కట్టయ్యా, అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదించబడకుండా, మేము ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా, మా జీవితాల్లో ఇంకా దిగజారిపోయేటట్టుగా మా జీవితాల్లో నువ్వే ప్రాకారం కట్టుకో అని సాతాను గడికి ఏం చేస్తున్నారో తెలుసా? అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అవకాశాన్ని కల్పిస్తున్నారు. మృతులు మౌన వ్రతంలో ఉన్నవారే ఆయన స్తుతించలేరు. మరి నీవి జీవితంలో నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? నువ్వెందుకు మహిమపరచలేకపోతున్నావు? నీకు అర్థమవుతుందా? జ్ఞానులమని బుద్ధిహీనులు అయిపోతున్నావు. జ్ఞానులమని బుద్ధిహీనులు అయిపోతున్నాం. ఈ రోజున నీ అవివేక హృదయమే నిన్ను అంధకారంలోకి నెట్టేస్తుంది. నీ అవివేక హృదయమే నీ కుటుంబాన్ని అంధకారంలోనికి నెట్టేస్తుంది. అది నువ్వు గమనించట్లేదు. రోజున ప్రభు ఉద్దేశం ఏంటయ్యా అంటే, కుష్టి రోగం నుండి విడుదల పొందిన వారు కృతజ్ఞతగా ఆయన యొద్దకు వచ్చి ఆయన మహిమపరిచేవారుగా ఉంటారని ఆయన అనుకున్నాడు. కానీ 9 మంది మాత్రం ఆయన యొద్దకు రాలేదు. కానీ ఒక్కడు అన్యజనుడు, ఎవరండి? అన్యజనుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అన్యజనుడు వచ్చాడండి. నిజంగా అన్యజనుల్లో ఉన్న భక్తి, అన్యజనుల్లో ఉన్న విశ్వాసం, అన్యజనులు చూపే ప్రేమ రోజున క్రైస్తవుడుగా నీ జీవితంలో నువ్వు చూపగలుగుతున్నామా? వాళ్ళకున్న నిష్ఠ, వాళ్ళకున్న ప్రతిష్టత, వాళ్ళకున్న వైరాగ్యం నీ జీవితంలో ఉందా? క్రైస్తవుడివి, ఎంతకాలంగా నువ్వు రక్షణ పొందిన అనుభవం నీది. అలా అనుకుంటూ అవివేక హృదయంతో అంధకారంలోనికి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నెట్టివేస్తూ ఉన్నావు. ఏ రోజైనా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వస్తావా?
దేవుని సన్నిధికి వచ్చిన నీవు స్తుతియాగం చేస్తావా? స్తుతియాగం చేస్తావా? ఆయన మహిమపరుస్తావా? ఆయన అభిష్టాన్ని నెరవేరుస్తావా? ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను నువ్వు నెరవేరుస్తావా? నిన్ను సృజించింది, నిన్ను రక్షించింది, నిన్ను కాపాడుతూ ఉన్నది ఎందుకో తెలుసా? ఆయన్ని మహిమపరుస్తావని. ఆయన్ని మహిమపరుస్తావని. కానీ నీ జీవితంలో ఆ భావం లేదే. కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఎక్కడ ఉన్నాడో తెలుసా అన్యజనుడు? ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఎక్కడ? ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఆయన విడవమనేదాకా ఆయన విడిచిపెట్టకుండా ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఎక్కడ ఉంటాం? దేవుని ఆరాధన జరిగితే మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. లోక సంబంధమైన పనులు కల్పించుకొని ఏదో రకంగా వంక పెట్టుకుని దేవుని సన్నిధిని విడిచిపెడతాం. రోజున ప్రభువు ఒక విందుని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక రాజుగారు తన కుమారునికి పెండ్లి విందు సిద్ధపరిస్తే అందరికీ ఆహ్వానం పంపించాడంట. విందు సిద్ధమైందట. ఆ విందుకి రమ్మని తన పనివాడిని పంపిస్తే ఒక్కొక్కడు సాకులు చెప్తున్నాడట. ఇప్పుడే పొలాన్ని కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నానని ఒకడు ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించటానికి వెళ్తున్నానని ఒకడు, నాకు ఇప్పుడే పెళ్ళయింది, నా భార్యను సంతోషపరచాలి అని అతడు అట్లా సాకులు, ప్రతి ఒక్కరు ఏవో సాకులు చెప్పారట. రావటానికి తిరస్కరించారట. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. వారు కూడా ఎవరో తెలుసా? అన్యజనులు. ఎవరండి? అన్యజనులు. ప్రభువు చెప్పాడు, మీరు వీధి మూలల్లోకి వెళ్ళండి, సంత వీధుల్లోకి వెళ్ళండి, వెళ్ళి వారిని తీసుకొచ్చి నా ఇంటిని నింపండి అని చెప్తే పనివారు సంత వీధుల్లోనికి వెళ్ళి వారిని బలవంతంగా తీసుకొచ్చి ఆ విందుశాలలో కూర్చోబెట్టారు. కానీ పిలువబడిన వారు మాత్రం, ఏర్పరచబడిన వారు మాత్రం, పిలువబడిన వారు రాలా. ఎంతో మందిని పిలిచాడు ఆ గ్రామంలో. కానీ ఆ గ్రామం ఆయన పిలుపుని యాక్సెప్ట్ చేయలే. ఏర్పరచబడిన వారు ఆ విందులోకి వచ్చారు. ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ విందులో ఉన్నారు. దాని భావం ఏంటో నువ్వు గుర్తుంచుకో. దేవుని సన్నిధిలో విందు జరుగుతుంది. ఆ విందుకి దేవుడు నేను పిలుస్తున్నప్పుడు నువ్వు కూడా ఏయో లోకస్పరమైనటువంటి సాకులు చెబుతూ దేవుని విందుశాలకు రావట్లేదేమో. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అక్కడే ప్రభు చెప్తాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి మొదటి వారు అవుతారు. ఈ రోజున నువ్వు కడపటి వాడుగా ఉన్నావా, మొదటి వాడుగా ఉన్నావా? నీ జీవితంలో, నీ భక్తిలో ఏ స్థితిలో ఉన్నావు, ఏ వరుసలో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నా దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, రక్షణ ప్రతి ఒక్కరూ, దేవుని చేత మేలు పొందిన ప్రతి ఒక్కరూ, లోకము నుండి వేరుపరచబడిన ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున నిజంగా ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడుతున్నావా? నీ వైఖరి ఎలా ఉంది?
నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని సన్నిధిలో? ప్రభు చూస్తాడు. ప్రభు చూస్తాడు ప్రతి ఒక్కరిని. దేవుని మందిరంలో కూర్చునే విధానం, దేవుని మందిరంలో మనం ప్రవర్తించే ప్రవర్తన అంతటిని కూడా ప్రభు గమనిస్తాడు. ఆయన పాదముల యొద్ద మనం ఏం చేయాలో తెలుసా? సాగిలు పడాలి. ఏం చేయాలి? సాగిలు పడాలి. అప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుతాం. ఆయన మన పట్ల ఏదైనా చేయటానికి ఆయన మనసొప్పుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన మనం అవివేక హృదయంతో నాకు దేవుడు తెలుసులే అని దేవుణ్ణి మహిమపరచకపోతే, అవివేక హృదయంతో అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉంటే, జ్ఞానినని చెప్పుకుంటూ బుద్ధిహీనపు పనులు చేస్తూ ఉంటే, నిన్ను చూసి ప్రభు ఎంతగా బాధపడతాడో జ్ఞాపకం చేసుకో. ఈ 9 మందిని గురించి కూడా ప్రభు ఎంతో నొచ్చుకున్నాడు. మిగిలిన 9 ఏమయ్యారు? అన్యజనుడు వచ్చాడట. ఎవరు వచ్చారండి? అన్యజనుడు వచ్చాడు. నిన్నగాక మొన్న రక్షణ పొందిన వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడో రక్షణ పొందిన బాప్తీసం తీసుకున్నావు. సంఘంలో మొదట నువ్వే, కానీ నీ కుటుంబం ఉండదు. ఈరోజున గమనించు, ప్రభు నిన్ను చూసి బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? నిన్ను విడిపించినందుకు, లోకము నుంచి విడిపించినందుకు, పాపం నుండి విడిపించినందుకు, నీ యొక్క బలహీనతల నుండి నేను విడిపించినందుకు, నీ నిందల నుండి దేవుడు నిన్ను విడిపించినందుకు, నీ ఒంటరితనం నుండి ప్రభు నిన్ను విడిపించినందుకు బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? వాళ్ళ 10 మంది కుష్టి రోగుల్ని విడిపించినందుకు 9 మందిని గురించి ఆయన బాధపడిన వాడుగా ఉన్నాడు. ఒక్కడే ఆయన సంతోషపరిచాడు. ఆ ఒక్కడివి నువ్వు కావాలి. ఆమేన్. ఆ ఒక్క కుటుంబం నీ కుటుంబం కావాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని అభిష్టాన్ని ఎరిగి, ఆయన పాదముల యొద్ద ఉండే కుటుంబం నీది కావాలి. అది నా దేవుని యొక్క అభిష్టం. దేవుని హృదయాన్ని ఎరిగి ఈ వాక్యాన్ని బోధిస్తున్నా. ఆయన హృదయాంతరంగంలో ఉన్న బాధను ఎరిగి బోధిస్తున్నాను. నీ జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నావో గమనించు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించు. మనసారా, ప్రభువా నువ్వు నన్నెందుకు విడిపించావో, నన్నెందుకు అయ్యా లోకం నుండి ప్రత్యేకపరిచావో గుర్తెరిగి నీ సన్నిధిలో స్తుతి యాగం చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఇది మొదలుకొని నీ పాదముల యొద్ద ఉంటానయ్యా, నీకు స్తుతి యాగం చేస్తానయ్యా. అయ్యా భోజనం చేసినా, పానం చేసినా, మరేమి చేసినా నీ మహిమను నేను ఎదుగుతానయ్యా అంటూ దేవుని సన్నిధి